పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత ముఖ్యంగా సాక్షిలో ఆ ఎన్నికల యొక్క ఓటమిని కేవలం కూటమి యొక్క అంటే అధర్మంతో గెలిచారు, లేకపోతే బెదిరించి గెలిచారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఓటు హక్కు లేనటువంటి ప్రజలకు ఓటు హక్కును కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే అక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటిదాకా జగన్ కుటుంబాన్ని అప్రతిహతంగా గెలుస్తున్నటువంటి చోట ఫస్ట్ టైం ఎన్నికలు నిర్వహించి ప్రజా అభిప్రాయం మేరకు నిర్ణయాన్ని మార్పు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. కానీ ఈ మార్పు వైసీపీకి నచ్చల. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు, ముఖ్యమంత్రి గారిని కూడా ఆయన వయసు గురించి మాట్లాడాడు. అట్లాగే అక్కడ ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారి మీద నోటు బారేస్తున్నారు. ఇక వైసీపీ శ్రేణులు అయితే ఆయన్ని కోస్తే కడప జిల్లాకే సరిపోతామంటూ ఆయన యొక్క బాడీ షేమింగ్ చేయటం మొదలుపెట్టేశారు. ఏది ఏమైనా ఎందుకనంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది, ఈ 2 సీట్లు మింగబెట్టుకున్నారని క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కుప్పంలో వీళ్ళు గెలిచినప్పుడు సాక్షిలో ఒక కథనం రాశాడు. ఆ సాక్షిలో కథనం చదివింది ఎవరో తెలుసా? పసుపులేటి ఈశ్వర్. ఏం చదివాడో తెలుసా? అందరికీ నమస్తే. చంద్రబాబు ఇలాకాలో వైసీపీ జెండా ఎగరబోతుంది. ఇన్నాళ్ళు అరాచక శక్తుల్ని అడ్డా పెట్టుకొని దొంగ ఓటర్లతోటి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్ర బయటపడింది. మొట్టమొదటిసారిగా 43 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్నటువంటి బాబు గారిని ప్రజలు చీకొట్టి కుప్పం మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబోతున్నారు. కడప ఎక్కడ చూసినా, అలాగే కుప్పం ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. జగన్ అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. జగన్ సంక్షేమ పథకాలు ప్రజలు ఆదరిస్తున్నాడు అని చదివింది అప్పట్లో మన ఈశ్వర్. ఇంకా చాలా మాట్లాడాలే, ఎందుకంటే దాదాపుగా ఒక 2-3 ఇయర్స్ అవుతుంది కదా, అంత బాగా గుర్తుండిపోవచ్చు. అదే ఈశ్వర్ చేత ఇవాళ అదే ఈశ్వర్ ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. వాడి ఆవేదన, వాడి బాధ, వాడి ఆత్రం అన్నీ చూస్తే ఒక్క వ్యక్తిని మాత్రం మనం మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈశ్వర్ గారు వార్తలు చదువుతున్నాడు, పసుపులేటి ఈశ్వర్. వీడియో చూసే ముందు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకాశవాణి కడప కేంద్రం ఎన్నికల వార్తలు చదువుతున్నది ఈశ్వర్ పసుపులేటి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల రిగ్గింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న దొంగ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించారు. పోలీసులు, అధికారులు రిగ్గింగ్కు, దొంగ ఓటర్లకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా విధులు నిర్వహించారు. జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి లారీల్లో తరలివచ్చిన ఎల్లో గూండాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ దొంగ ఓట్లను వినియోగించుకున్నారు. సామాన్య ఓటర్లను పోలింగ్ బూతులకు రానివ్వకుండా తరిమికొట్టడంలో పోలీసులకు ఎల్లో గూండాలు కూడా సహకరించారు. మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వండి సారంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లను పోలింగ్ బూతుల్లో లేకుండా తరిమికొట్టడంలో ఇటు పచ్చగుండాలు, అటు పోలీసులు సమన్వయంతో పనిచేశారు. రాయచోటి నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లపై పోలీసుల సమక్షంలోనే దాడి చేయించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలో తన వంతు పాత్ర పోషించారు. గ్రామస్తులు ఎవరూ బయటకు రాకుండా దాదాపు 1000 మంది పచ్చగుండాలు కర్రలు, మారణాయుధాలతో పహారా కాసి శాంతి భద్రతలు పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగేలా పోలీసులు కృషి చేయడంపై ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఇదేం న్యాయమంటూ ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాల్చి పడేస్తా నా కొడక అంటూ డీఎస్పీ స్థాయి అధికారి సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ రిగ్గింగ్ వార్తలు ఇంతటితో సమాప్తం. చూశారు కదా. సో ఇంతకుముందు కుప్పం వార్తలు చదివినప్పుడు, ఇప్పుడు పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తర్వాత మన ఈశ్వర్ చదివిన వార్తలకు చాలా డిఫరెంట్గా ఉంది. అయితే ఇక్కడ నేను ఒక వ్యక్తిని మెచ్చుకోవాలి అని చెప్పాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నారా లోకేష్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యుద్ధం సరిగ్గా చేద్దాం, ప్రజాస్వామ్యంగా వెళ్దాం, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు ఆలోచన లేదా విచక్షణ రహితాన్ని కోల్పోయి మాట్లాడరు అనేటువంటి ఆలోచన ధోరణిలో వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, అట్లాగే అధర్మాన్ని అధర్మంతో గెలవాలి అనేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మీరు అనొచ్చు, అధర్మాన్ని అధర్మంతో ఎలా గెలుస్తారు అంటే, మనకి మహాభారతం, రామాయణం రెండిట్లో కూడా
వాలి చెడ్డవాడు కాబట్టే రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేశాడు. కర్ణుడు ధర్మాన్ని తప్పాడు కాబట్టే రథం కూలిపోయి అంటే రథాన్ని భూమిలోంచి పైకి తీసుకొస్తున్నప్పుడు ఆయుధుడై ఉన్నటువంటి వ్యక్తి మీద అర్జునుడు బాణాన్ని ప్రయోగించాడు. అంటే గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఈ రెండు మన యొక్క జీవితంలో ఒక భాగస్వామ్యమైనటువంటివి. మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి నేర్పించే అలాంటి వాటిలోనే వాలి చెడ్డవాడై అన్న భార్య మీదే మనసు బారేసుకొని అతడు సమాజానికి కళంకంగా తయారయ్యాడు కాబట్టే అతని చెట్టుచాటు నుంచి బాణం వేసి వదిలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కర్ణుడు కూడా అభిమన్యుడు నిరాజుడై ఉన్నప్పుడు అతని చేతిలో ఆయుధం లేకుండా పోరాడుతున్న సమయంలోనే కర్ణుడు కూడా బాణాన్ని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు కారణాలలో ధర్మాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా అధర్మ మార్గంలో కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది ఇక్కడ కీలక పాత్ర. కాబట్టి కుప్పాన్ని టచ్ చేసినప్పుడు సంకలు గుద్దుకొని ఎగిరి 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 ఇది మా ప్రజాస్వామ్యం, మేము జగన్మోహన్ రెడ్డి మార్కు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలకు నొక్కిన బటన్ నొక్కితే ప్రజలు ఆయన్ని ఆశీర్వదించారు అని చెప్పేసినటువంటి చెత్త వాగుడు వాగినటువంటి ఈ ఈశ్వర్ గారు ఇప్పుడు అదే నోటుతోటి ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుందా, డెమోక్రసీ ఇలా ఉంటుందా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడంటే ఆ ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చేటువంటి గుణం, గొప్ప గుణం లోకేష్ దగ్గర అలవర్చుకోవాలి. ఏమి అడుగుతున్నా, మీ అత్తారిల్లా కుప్పం అలా పోయి తమిళనాడు నుంచి దొంగ ఓటర్లు తీసుకొచ్చి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చెంచాగాళ్ళని మీరు మీ కనుసైగిల్లో పెట్టుకొని, పోలీసుల్ని మీ కనుసైగిల్లో పెట్టుకొని మాట్లాడిన ప్రతి వాడి మీద దాడి చేసి అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టించి వాళ్ళని మానసికంగా వేధించి చదువుకునే పిల్లల మీద కూడా కేసులు పెట్టి 420 కేసులని వాళ్ళ ఉద్యోగాలు పోతాయని, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వినకుండా వాళ్ళని అక్రమంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని గత 5 ఏళ్ళు హింసించి వాళ్ళ మీద దాడులు చేశారే, ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా డెమోక్రసీ? ఆ రోజు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీరు అనుకోలేదా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆత్మగౌరవం నినాదం నుంచి. అలాంటిది మీరు మా ఆత్మగౌరవాన్ని టచ్ చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి, మీరు ఎన్నికలు దమ్ముంటే నిర్వహించండి అని సవాల్ విసురుతున్నారు. నీ ఇలాకాలో అడుగు పెడితే ఇవాళ రియాక్షన్ ఎలా ఉందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి అయితే వివక్షత కోల్పోయాడు. ఆఖరికి ఎంత దారుణం అంటే ఒక ఎస్పీని కూడా వాడు వీడు అని ఏకవచనం స్థాయిలో మాట్లాడే స్థాయికి దిగజారిపోయాడు. నీ ఆపోజిట్ అభ్యర్థి నీకు మన ఎన్నికల్లో నీతో కంటెంట్ తలబడినటువంటి వ్యక్తిని బీటెక్ రవిని కూడా ఏకవచనంతో మాట్లాడాడు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వయసు గురించి, ఆయన చావు గురించి మాట్లాడాడు. కుప్పంలో వెళ్ళినప్పుడు పెద్ద పోటుగాళ్ళ మీరు? ఆ పుంగనూరు పుడింగిగాడి పెద్ద పోటుగాడని చేశారా ఆ రోజు మీరు? ఆ రోజు తెలియలేదా నీకు? చెడ్డ పనులు చేయటం అంటే ఏందో తెలుసా జగన్మోహన్ రెడ్డి? తల్లి చెల్లిని ఇంట్లోంచి బయటికి పంపించడం చెడ్డ పనులు అంటారు. అలాగే ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తే వాళ్ళకి మద్యంతో వ్యాపారం చేయడం చెడ్డ పనులు అంటారు. పేదలు తినేటువంటి అన్నా క్యాంటీన్లు మూసేపించడం చెడ్డ పనులు అంటారు. పేదలు బతికేటువంటి 32 అసంఘటిత రంగాలు బతికేటువంటి ఇసుకని అందుబాటులో లేకుండా దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న దాన్ని చెడ్డ పని అంటారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు నరకంలోకి పోతారు. అంతేగాని అన్నా క్యాంటీన్ పెట్టి అన్నం పెట్టినోడు, నాణ్యమైనటువంటి మందు అందించినోడు, లేకపోతే రైతుల కష్టాలు చూసినవాడు, రైతు పిల్లల్ని ఐటీ ఉద్యోగస్తులుగా తయారు చేయడంలో పరితపించేవాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరితపించేవాడు ఎవడు కూడా నరకానికి పోడు. మీకు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపాలు చావు పుట్టుకలు మనం డిసైడ్ చేయవు. అసలు మన పుట్టే పిల్లల తలరాత్రే మనం డిసైడ్ చేసుకోలేము. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నీ తలరాత మీ నాన్నకి తెలిస్తే బహుశా చిన్నప్పుడే చంపేసేవాడే నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు దాకా కూడా బతుకునిచ్చేవాడు కాదు. నాకు ఇలాంటి కొడుకు ఒకడు పుడతాడు, నా పేరు చెడ్డ పేరు తెస్తాడు అనుకుని ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆయనకు తెలియదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి ఈశ్వర్కైనా ఎవరికైనా, అరే నువ్వు వాడు ఈ మధ్య ఎక్కువగా మసాలా ఫుడ్స్ తినమాక, ఎందుకంటే చాలా వరకు నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైంది అనుకో హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టూడియోలో చేస్తావు. నువ్వు చేస్తే జగన్మోహన్ రెడ్డి డబ్బులు కూడా ఇవ్వడు. అర్థమైందా? రప్పా అంటాడు అది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీకు అంత ఓవర్ యాక్షన్ వద్దు. నువ్వు గతంలో కుప్పంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఎలా చదివావు, ఇప్పుడు ఎలా చదివావు, రెండు కంపేర్ చేసుకో.
ఇప్పుడు నీలో మార్పు మొదలైందా, ప్రజల్లో మార్పు మొదలైందా అర్థమైంది.